నా నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పాను కదా ఫోకస్ అంటే ఏంటి? ఫోకస్ అంటే ఏంటి? మనకి ఆల్రెడీ ఏం అడిగాడు, ఎలా అడిగాడు, ఏ విధంగా అడిగాడు, ఫ్యాక్ట్స్ అడుగుతున్నాడా, కాన్సెప్ట్ అడుగుతున్నాడా, కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాడా, లేకపోతే మిక్స్ చేస్తున్నాడా, దాని నేచర్ ఆఫ్ ది క్వశ్చన్ అంటారు. ట్రై టు మేక్ నేచర్ ఆఫ్ ది క్వశ్చన్స్. నేచర్ ఆఫ్ ది క్వశ్చన్ అంటే దాని అర్థం ఏంటి? సో కాన్సెప్ట్ అడుగుతున్నామా, రిపీటెడ్ ఫ్యాక్ట్స్ అడుగుతున్నామా, దాన్ని మనం ఫ్యాక్ట్స్ అంటాం. ఓకే, కాన్సెప్ట్స్, ఫ్యాక్ట్స్, కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఈజ్ మిక్స్, అంటే ఇట్ కెన్ బి కాన్సెప్ట్ ప్లస్ ఫ్యాక్ట్, ఇట్ కెన్ బి ఫ్యాక్ట్ ప్లస్ కరెంట్ అఫైర్స్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. నెక్స్ట్ దీన్ని మనం ఫార్మెట్ అంటాం. నెక్స్ట్ వే ఆఫ్ అనలైజింగ్ ది ఫోకస్ ఈజ్ ఫార్మెట్ ఆఫ్ ది క్వశ్చన్స్. నేనేం చేశానంటే రీసెంట్గా జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ 2 అంటే మనకి 2024 డిసెంబర్లో జరిగింది ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్. పాలిటీకి ఎన్ని ఉన్నాయి? పేపర్ 2లో మనకి పాలిటీకి ఎన్ని క్వశ్చన్స్? 50 క్వశ్చన్స్. 50 క్వశ్చన్స్లో చూడండి, డైరెక్ట్ కీవర్డ్, ఈ టేబుల్ నోట్ చేయండి. డైరెక్ట్ స్టేట్మెంటు, 2 స్టేట్మెంట్స్, 3 స్టేట్మెంట్స్, 4 స్టేట్మెంటు, 5 స్టేట్మెంట్స్, మ్యాచింగు, పెయిరింగు, స్టెప్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఫార్మ్ అవ్వాలంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టెప్స్, లేదా ప్రెసిడెంట్ని రిమూవ్ చేయాలంటే ఏంటి స్టెప్స్, అరేంజ్మెంట్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ సీక్వెన్స్లో అరేంజ్ చేయండి. సో సీక్వెన్స్, అరేంజ్మెంట్, క్రొనాలజీ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నాయి, లేకపోతే ఒక ఎక్స్పర్ట్ కమిటీస్ పెట్టున్నాము, వాటిని క్రొనాలజీలో అరేంజ్ చేయండి. క్రొనాలజీ అంటే పాస్ట్ టు ప్రెసెంట్. దీన్నే కొన్నిసార్లు అసెండింగ్ క్రొనాలజీ అంటాం, డిసెండింగ్ క్రొనాలజీ కూడా అంటాం. అసెండింగ్ అంటే పాస్ట్ టు ప్రెజెంట్, డిసెండింగ్ అంటే ప్రెజెంట్ టు పాస్ట్.